నా పేరు అశోక్ కుమార్. మాది మనుగూరు అవతల గడ్డంపల్లి గ్రామం. అయితే యాక్చువల్‌గా నాకు స్టమక్ పెయిన్ వచ్చింది. లోకల్‌గా మనుగూరులో చూయించాను ఎంబీబీఎస్ దగ్గరనే. అది కంట్రోల్ కాకపోవడం వల్ల మా కజిన్ ద్వారా ఇక్కడికి హాస్పిటల్ రిఫర్ అయినాం. స్టమక్ పెయిన్ బాగా ఉండటం వల్ల అదే రోజు చూయించుకుందామని వచ్చాము. యాక్చువల్‌గా ఇక్కడ జాయిన్ అయిపోయినాం అన్నట్టు. స్టమక్ పెయిన్ బాగుంది. ఆ రోజే రిపోర్ట్‌లన్నీ కలెక్ట్ చేసుకొని సర్జరీ అన్నారు డాక్టర్ గారు. అయితే రాకేష్ సార్ గారికి రిఫర్ చేశారు. ఆయన చూసిన తర్వాత కంపల్సరీగా సర్జరీ చేయాలని చెప్పారు. అయితే యాక్చువల్‌గా మేము అమౌంట్ తెచ్చుకోలేదు. ఎట్లా చేయాలనే ఆలోచనతోటి ఇంటికి పోయొద్దానికి టైం లేదు అనేసి ఫోన్ ద్వారా ఇంటికాడ ఫోన్ చేసేసి ఎట్లా అట్లా ఇక్కడ జాయిన్ అయిపోయినాం. జాయిన్ అయిన తర్వాత నైట్ నుంచి పెయిన్ కొద్దిగా కంట్రోల్ అయింది. తెల్లారి 9 గంటలకి సర్జరీ చేస్తానని చెప్పారు. తర్వాత సర్జరీ నాకు యాక్చువల్‌గా ఇనుడే కానీ సర్జరీ ఇట్లుంటుంది అట్లుంటుందని నాకు తెలియదు. సర్జరీ చేస్తే థియేటర్ దగ్గరికి పోయిన తర్వాత నాకు కొంచెం భయం వేసింది. కానీ సర్జరీ ఎట్లా చేస్తారో ఏందో అని అనుకున్నాం. కానీ ఇంజెక్షన్ వేసిండ్రో ఏమో తెలియదు. కానీ నాకు సర్జరీ అయిన తెల్లారి మార్నింగ్ 7 కల్లా నాకు యాక్చువల్‌గా ఏం జరిగిందో తెలియదు. సర్జరీ అయినట్టు కూడా నాకు తెలియదు. కళ్ళు ఓపెన్ చేసి చూస్తే చిన్న చిన్న ప్లాస్టర్స్ వేసి ఉన్నాయి స్టమక్‌కి. అనుకున్నా సర్జరీ జరిగింది అనుకున్నా. తర్వాత మార్నింగ్ 9:30 అట్లా ప్రాంతాల్లో డాక్టర్ గారు వచ్చారు. వచ్చేసి ఇక్కడ మన స్టిక్కర్స్ ఉంటే తీసేశారు. నువ్వు జస్ట్ వాకింగ్ చేయాలి, నీకు పర్లేదు, ఏం కాదు, నడవచ్చు అని చెప్పిండ్రు. అట్లా మామూలుగా కొద్దిసేపట్లో నడిచిన తర్వాత మన టీ కూడా తాగొచ్చు, టీ పాలు కానీ రొట్టె కానీ తినవచ్చు అని చెప్పిండ్రు. యాక్చువల్‌గా నేను ఐసీయూలో 2 days ఉన్నా. అక్కడ కూడా పర్లేదు, వాళ్ళ స్టాఫ్ కూడా మంచిగా గంటకు మంచిగా అన్ని రిపోర్ట్స్ రాసుకోవడం కానీ చూసుకోవడం కానీ పర్లేదు, బాగానే ఉన్నారు. 2 రోజుల తర్వాత మళ్ళీ రూమ్ షిఫ్ట్ చేశారు. మాకు స్పెషల్ రూమ్ ఇచ్చారు. పర్లేదు, మంచిగా ఉంది. స్టాఫ్ కూడా ఎప్పటికప్పుడు మెడిసిన్ కానీ అన్నీ మంచిగా చేశారు. యాక్చువల్‌గా నాకు హాస్పిటల్‌కి వచ్చిన ఫీలింగే లేదు, అంత బాగుంది హాస్పిటల్. హాస్పిటల్ అంటే మెడిసిన్ స్మెల్ కానీ ఇట్లా అలాంటిది ఏం లేదు, మంచిగా ఉంది. ఒక 1 day తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ చేయమని డాక్టర్ గారిని అడిగాము. అయితే సరే వెళ్తే వెళ్ళండి, పర్లేదు, బాగానే ఉంది ఇప్పటివరకు. అయితే రిపోర్ట్స్ చూశాను, మంచిగానే ఉంది అని చెప్పిండ్రు. కానీ యాక్చువల్‌గా మళ్ళీ రాకేష్ సారు ఆయన ఓపిక, ఆయన నిదానంగా మనకు డౌట్స్ క్లియర్ చేయడం కానీ బాగుంది. అసలు రాకేష్ సార్ నేను అట్లాంటి డాక్టర్ నేను ఎక్కడ చూడలే. మంచి ఓపిక, ఏం తినాలి, ఏం చేయాలి ఏది అనేది ఎట్లా అసలు రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా బాగా మంచిగా చేశారు. థ్యాంక్ యూ సాయిరామ్ హాస్పిటల్, థ్యాంక్ యూ. రాకేష్ సార్కి కూడా చాలా ధన్యవాదములు.